దేవరాకి కథ చెప్తామని వెళ్తే ఇంట్లో కిచెన్ లో వంట చేసుకుంటూ ఉన్నాడు అంటూ ఎన్టీఆర్ గురించి సంచలన విషయాలు బయట పెట్టాడు కొరటాల శివ. కొరటాల, ఎన్టీఆర్, సిద్ధు అలాగే ఇంకా మన విశ్వక్సేన్ ఈ ముగ్గురికి సంబంధించిన విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ కథ నడిచింది. మంచిగా దేవరా ప్రమోషన్స్ చేశారు. దేవరా సినిమాకి సంబంధించిన స్టోరీని ఎన్టీఆర్ కోసం చెప్పాలని వెళ్తే ఎన్టీఆర్ మంచి కుక్ అన్న సంగతి తెలిసింది. వెళ్ళినప్పుడు ఇంట్లో వంట చేస్తున్నారు. ఊరుకోని శివ గారు, ఏంటి మీ ఇంట్లో మీరు మీ వైఫ్ కి సాయపడరా అంటూ, మరి భార్యకి సాయం చేస్తే తప్పే ఉందంటూ ఎన్టీఆర్ అయితే చెప్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ లక్ష్మీప్రద గురించి చాలాసార్లు చెప్పారు. మరి కిచెన్ వైపు వెళ్తానంటే దయచేసి నువ్వు కూర్చో, నీకేం కావాలి నేను తీసుకొస్తానంటూ ఎన్టీఆర్ చెప్పడం కూడా చాలా సరదాగా ఉంటుంది. అఫ్ కోర్స్ తను కూడా చేయొచ్చు మేబీ, బట్ ఎన్టీఆర్ చెయ్యి పని అనేది వేరే లెవెల్. సో మంచి అద్భుతమైనటువంటి నలభీమ పాకం చేస్తారని ఇండస్ట్రీలో చాలా మంది ఎన్టీఆర్ ఫ్రెండ్స్ కూడా చెప్తారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ ఎన్టీఆర్ ఇంటికి కథ చెప్పడానికి అని వెళ్ళినప్పుడు తను చూసినటువంటి ఆ సీన్ ని అసలు మర్చిపోలేకపోయానని, అంత పెద్ద హీరో ఇంత పెద్ద మాస్ కథని తీసుకుని వస్తే ఇంట్లో గరిటె పట్టుకుని కూర్చున్నాడని ఓ నిమిషం నాకే చాలా షాకింగ్ గా అనిపించిందని. ఎన్టీఆర్లో తెలియని చాలా యాంగిల్స్ ఉంటాయి. సో ఆయన ఆన్ స్క్రీన్ మాత్రం ఆయన వస్తే అసలు ఇంతకు ముందు చూసింది మనం ఎన్టీఆర్నేనా అని అనిపించక మానదు. అంత ట్రాన్స్ఫర్మేషన్ కలిగిస్తారంటే యాక్టర్గా అంతకు మించి సాధించాల్సింది ఇంకేముంది అంటూ ఎన్టీఆర్ యొక్క నటన గురించి అద్భుతంగా ప్రశంసించారు కొరటాల శివ.